వ్యూవర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ క్యాప్సికమ్, ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అండ్ కొంచెం ఉప్పు, పసుపు, కారం, అండ్ పల్లీలు, నువ్వులు. తయారీ విధానం: క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టాలండి. పెనం కొంచెం హీట్ ఎక్కాలండి. ఈ పెనం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి మనం చిటికెడు పసుపు అండ్ ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని వీటిని కొంచెంసేపు వేగనివ్వాలి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేసుకోవాలి. వీటిని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చండి. కొంచెం ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటికి మనం క్యాప్సికమ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని యాడ్ చేయాలి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. మనం ఈ స్టేజ్లో ఆనియన్స్ ఉన్నప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం కదండి, వీటిని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మీద కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి. వీటిని మనం 15 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. కొంచెం ఆనియన్స్ క్యాప్సికము కొద్దిగా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం మంచి లైట్ కలర్లోకి చేంజ్ అయ్యి ఈ క్యాప్సికమ్ మొత్తం మనకి ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తూ ఉంటుందండి. ఈ స్టేజ్లో మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకున్నామండి. కారం యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా అటు ఇటు పెట్టుకోండి. ఇది కొంచెం సేపు వేగనివ్వాలి. కారం పచ్చివాసన పోయి మంచిగా ఫ్లేవర్ అనేది పట్టడానికి కొంచెం సేపు వేగనిచ్చి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. లాస్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, నువ్వుల పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అచ్చం మనకి వంకాయ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అంత టేస్టీగా వస్తుందండి. దీని మీద ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి. అండి, మనకి కారం అంతా బాగా ముక్కలకు పట్టి మంచిగా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ నువ్వుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. దీనికోసం నేను పల్లీలు బాగా వేయించి పల్లీలు అండ్ నువ్వులు కూడా బాగా వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం ఇలా పల్లీల పౌడర్ వేసిన తర్వాత కొంచెం సేపు వీటిని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనివల్ల ముక్కలన్నీ కూడా ఆ పౌడర్ అనేది బాగా పట్టి టేస్టీగా తయారవుతుంది. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫ్రై అనేది బాగా వేగిపోయింది. సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా దించేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి నోరూరించే క్యాప్సికమ్ ఫ్రై రెడీ. జనరల్గా క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు కదండి, మనం ఇలా చేసుకుంటే
చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.